వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇది రైస్ ఇంకా రోటీస్తో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కర్డ్ రైస్తో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ క్యాబేజ్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూడండి నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే క్యాబేజ్ అంత తొందరగా కుక్ అయిపోతుంది. తర్వాత పెసరపప్పు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 1 అవర్ పాటు 1/4 కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను. పావు కేజీ క్యాబేజ్కి 1/4 కప్ అంటే ఒక 4 స్పూన్స్ వరకు పెసరపప్పు పడుతుంది. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులో ఒక గరిటె దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు వేసుకొని అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసినవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్, అది మొత్తం వేసేసుకోవాలి. క్యాబేజ్ని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మీరు కనుక మంట ఎక్కువ పెట్టేశారంటే క్యాబేజ్ అనేది మాడిపోతుంది కానీ సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ క్యాబేజ్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి క్యాబేజ్ని, లేకపోతే అడుగంటుకుపోతుంది. క్యాబేజ్ నుంచే మనకి కొద్దిగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ టైంలోనే మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఈ రెసిపీలో ఇప్పుడే మనం ఉప్పు వేసుకోకూడదండి. ఉప్పు వేసుకుంటే మనకి పెసరపప్పు ఉడకదు. సో క్యాబేజ్ ఇంకా పెసరపప్పు కాస్త మెత్తబడిన తర్వాతే మనం ఉప్పుని యాడ్ చేసుకుంటాం. మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు క్యాబేజ్లో వాటర్ ఏమైనా తగ్గినాయి, అడుగు అంటుకుపోతుంది అని అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి. కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మొత్తంగా మనకిక్కడ ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది క్యాబేజ్ మెత్తగా ఉడకడానికి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, సో టైం అయితే ఎక్కువే పడుతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి క్యాబేజ్ ఇంకా పెసరపప్పు చక్కగా ఉడికిపోతుందండి. నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ క్యాబేజ్ని ఇలా తీసుకొని వచ్చారంటే ఈజీగా కట్ అయిపోయింది. అలాగే పెసరపప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకొని కలుపుకోండి. కారం మీ రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఈ ఉప్పు, కారం క్యాబేజ్కి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 2 నిమిషాల పాటు మూత లేకుండా అలా కుక్ చేసుకొని ఆ తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇలా పెసరపప్పు వేసుకొని క్యాబేజ్ కుక్ చేసుకోవడం వల్ల క్యాబేజ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఇది నాకైతే రోటీతో చాలా ఇష్టం అండి. సో మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.